హైడ్రా ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే. నలుగురు గుమిగిడితే దీనిపైనే చర్చ. అంతలా ప్రభావం చూపుతోంది హైడ్రా. అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా హైడ్రాను అక్రమ కట్టడాల పాలిట యముడిలా చూస్తున్నారు. కానీ కూల్చివేతలు సరే, మరి అనుమతులు ఇచ్చిన వారి సంగతి ఏంటి? కూల్చివేతల మాటునున్న మరో స్టోరీ ఏంటి? ఇప్పటికే హైడ్రా చాలా కట్టడాలను నేలమట్టం చేసింది. ఇందులో కొన్ని ఇళ్లున్నాయి, మరికొన్ని ఆఫీసులున్నాయి, కన్వెన్షన్లు ఉన్నాయి, కొన్ని కాలేజీ గేట్లు ఉన్నాయి. కానీ ఎవరికైనా ఏది కూల్చినా నష్టమే, అందులో ఎలాంటి డౌటు లేదు. మరి వాళ్ళలా కట్టడాలు నిర్మించడానికి కారణం ఎవరు? పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? రోడ్లు వేసింది ఎవరు? కరెంటు కనెక్షన్ వచ్చింది ఎలా? ఇప్పుడు అవే కట్టడాలకు నోటీసులు ఇచ్చింది ఎవరు? కూల్చింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నోటీసులు అందుకున్న వారిలో మెజారిటీ ప్రజలు ఒకే ప్రశ్న వేస్తున్నారు. మేము ఇక్కడ ఇల్లు కార్యాలయాలు నిర్మించుకొని ఏళ్ళు గడుస్తోంది. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సరైన పద్ధతిలో పర్మిషన్స్ కూడా తీసుకున్నాం. అలా తీసుకున్నందుకే కదా కరెంటు నుంచి నల్లా కలెక్షన్ వరకు అన్నీ ఇచ్చారు. మా కాలనీల్లో రోడ్లు కూడా వేశారు. మరి ఇన్నేళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి చాలా బిల్డింగ్స్ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని నిర్మించారు. ఇప్పటికీ కూడా వాటికి ఈఎంఐలు చెల్లిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ బిల్డింగ్స్ కూల్చేస్తే వారు ఉండేది ఎక్కడ? వారి అప్పుల సంగతి ఏంటి అనేది ఓ అంతు చిక్కని ప్రశ్న. మరి ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేస్తుందా లేదా? నిజానికి అక్రమంగా అనుమతినిచ్చిన అధికారుల లిస్ట్ ఇప్పటికే ప్రిపేర్ అవుతోంది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ, కొన్ని మున్సిపాలిటీల అధికారులది చాలా కీలక పాత్ర. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు గతంలో ఎన్ఓసీలు ఇచ్చారు. కొన్నింటికి నకిలీ ఎన్ఓసీలు అని కూడా తెలిసి నోటీసులు ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం ఇంకా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు ఉన్నారు, రిటైర్డ్ అయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరందరి లిస్టు తయారు చేసి చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. డిపార్ట్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ ముగ్గురు కలిసి మమ్మల్ని ఒక ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు. ఈ హైడ్రా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో రేవంత్ రెడ్డి గారి టీము ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో అప్పుడు మేము వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళకు 16th రోజే యాక్షన్ ఇచ్చిండ్రు, డెమాలిష్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే నాలా పైన వీళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినని చెప్పేసి. అయితే 16th ఇచ్చినప్పటికీ వీళ్ళు డెమాలిష్ చేయకుండా అట్లే ఆపేసిండ్రు. పైన హైడ్రా టీం వాళ్ళకి ఏం చెప్పారంటే